ఫ్రస్ట్రేషన్. అయ్యో అత్త ఇక్కడే ఉన్నా అత్త నీ ఎదురే. అవి బాగుందా మిస్కా? బాగుందా? ఓకే నాన్న ఆడుకో. అయితే కూర్చొని ఆడుకుంటావా? డ్రెస్ పాడు చేస్తావా? తాత వెళ్ళిపోతున్నాడు. అవి తాత వెళ్ళిపోతున్నాడు. అమ్మా చెల్తాడు అంటే తాత. ఎందుకే? బాగుందా? నచ్చిందా? ఏంటిదో చెప్పు. ఇసుక మట్టి అంటారు. ఇసుకేగా. ఇసుక మనకి ఎర్ర మట్టి ఉండిద్ది విజయవాడ వైపు, ఇటువైపు ఇసుక. ఏనన్నా చెప్పులు కూడా తీసి ఇప్పుడు కాళ్ళతో కూడా ఆడతావా? ఏయ్ ఏయ్ బాబు రాజావిష్ ఇటు. సరే వెళ్ళిపోతున్నా నాన్న. అయితే నేను ఆడుకో. స్టేజ్ మీద చక్కగా కూర్చున్నాడు. అదే వీడియో తీస్తున్నానని పరిగెడుతున్నాడు. ఆయన కాళ్ళకు చెప్పులు తీసి మరి కాళ్ళ మీద వేసుకుంటున్నాడు. ఏంటో ఏనానా ఇసుక పోసుకున్నావా? పిల్లోడు వెన్ను అసలు ఏంది ఇది? ఇసుక పోసుకున్నాడు. బాగుంది. మళ్ళీ నీకు సీటు. అమ్మా వెళ్ళండి వెళ్ళండి. అయినా ఉంటదిగా. ఏంది ఆయన అసలు కదలటల్లా. సీట్ ఎక్కేసి డ్రైవింగ్ చేయి. బాయ్ హవి. హ్యాండిల్ పట్టుకోవాలి. అందట్లేదా? రైజ్ ఇస్తాడేమో మామయ్య. అవి పట్టుకో. నువ్వు కనపండు కూడా కనపడలేదు. అవి బాయ్. లేపు హాయ్ చెప్పు చెల్లికి. హాయ్ చెప్పు లేపక నాయన. బాబు రాజావిష్ అలా బొజ్జుందా? దా వెళ్దాంరా. లేచినాక మనము దా. నువ్వు కూడా బొజ్జుంటావా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఓకే. ఏంటి ఏమైంది ఎంతకి? ఇష్టం కాదు. కాదా? కాదు. నీ ఇష్టమా? నా ఇష్టం ఎందుకు? తెలుసు కదా. ఎందుకు రిషి నైటీలో కనపడకూడదని వెనకనక తిరుగుతుంటే అసలు ఎక్కడి నుండి వినపడుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు బట్ ఎల్లగయ్యా పడిపోతావు. పెట్టను అసలు పెట్టను. ఇటు వచ్చావు ఎందుకు మోక్షి? అటు ఉన్నాయి మోక్షి బెలూన్స్. రైట్ సైడ్కి వెళ్ళు. అరే రైట్ సైడ్కి వెళ్ళు మోక్షి. కింద కొంగు కింద కొంగు. రైట్ సైడ్కి. ఇంకా రైట్ సైడ్కి. నీ రైట్ హ్యాండ్ దగ్గర. ఇంకా కుడికాల దగ్గరే. చెయ్యి పెట్టేవి. రైట్ సైడ్ రైట్ సైడ్. అది
ఎవరు స్టేజ్ మీద లేరక్క. నందు రారా కంటి ఎట్లా కాదు ఎక్కింది రిషి నీకు ఎలా తెలుసు? నువ్వేంటి పట్టుకుంటు ఇలా చూడొచ్చు ఓకే అక్కడ నాకు 4 ఉన్నాయి చూడు. 4 నిజంగా ఉన్నాయి అక్క. నువ్వు అనవసరంగా బాధపడతావు. వచ్చింది అక్క ఒకటి చెప్పే నాకు. ఇక్కడ సౌండ్ వస్తుంది. వెనకరా తెలుసు వెనకరా తెలుసు వద్దు తెలుసుదా ఎట్టుకో కూర్చోది. అయ్యో రామ రామ దొరికింది దొరకలే అక్కడ కొంచెం చేయి దగ్గర ఉంది. ఓకే నెక్స్ట్ వెళ్ళి కొంచెం ముందుకు కింద కంటే ముందే చాలు వెళ్ళి ఎన్ని బెలూన్స్ పగలు కొట్టాలి? వెరీ గుడ్. అక్క ఏం వెతుకుతున్నావు అక్క? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? అక్క అక్కడ లేవు అక్క ముందు రాక నువ్వు ఆగున్నారా? అయ్యో పడతాను పడేదాన్ని నన్ను మాత్రం పడే ఇదిగో అక్క అంట దీప్తి నువ్వు ఎక్కడున్నా నాకేం తెలుసు. ఇదిగో అక్క అంట అమ్మ రోజు తగ్గిపోయింది. ఆయిల్ కూడా పోయింది. కొంచెం ముందుకే అక్క ఉంటుంది. పడేస్తే మాటల్లోకే వస్తాం. చెప్పు మరి అటుకెళ్ళు వద్దొద్దు మొత్తం ఉన్నాయి బెలూన్స్. నీ పక్కకున్నా నీ ఎదుర్కొన్నా కరెక్ట్గా బొంగో. ఇంకా 4 ఉన్నాయి. ముందుకు రా. రిషి దెబ్బలు పడతాయి. ఇక్కడ ఎవరో బెలూన్ పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరిది? ఎడదమ్మా కనిపిస్తే ఎంత బాధ ఎప్పుడో పగలు కొట్టాను. వినిపిస్తుంది ఎవరో చేతిలో ఉంది. అది మరి ఎత్తుకు ఇటు వెళ్తుంది అది. అసలు స్టేజ్ అంతా బెలూన్స్ ఉన్నాయి. స్టేజ్ అన్ని బెలూన్స్. అవునండి వేసారా మళ్ళా బెలూన్స్? మళ్ళీ తీసేసి తప్పేసేయండి అన్ని. కాళ్ళే కాదు కింద కాళ్ళ దగ్గర. అయ్యా అత్త
చూడు రిషి గాలి తేలుస్తాడు రిషి అంటే అబద్ధం కూడా చెప్తారా పడ్డం కింద రిషి అదే రిషి కింద వస్తున్నాడా తల్లిదా రిషి బాబు ఉన్నాయి రిషి 7 బెలూన్లు ఉన్నాయి పగలగొట్టు ఇందా నన్ను ఎలా ఆడుకున్నారు చూపిన వీడియో ఇప్పుడు లేవని ఎందుకు చెప్తున్నారు ఏమి లేకుండా అర్థమైంది నాకు అర్థం లాక్కెళ్ళాడు పెట్టాం బాబా ఒక్కలు కూడా ఎక్కకుండా ఎంత చక్కగా ఆడిపిస్తున్నారు బాబు నాకేనా ఫెసిలిటీస్ అన్ని ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అంటారు ఏంటి అన్యాయం అంతే నాకేనా ఫెసిలిటీస్ అన్ని అవునా ఏది గాల్లో పగలు కొడతావా అయ్యా రిషి పడతావు రాయ్యా బాబు ఉన్నాడు పైనే ఉన్నాడు పట్టుకో మమ్మ పడతావు ముందుకు రాకు అయిపోయింది ఇప్పుడు అట్లా వచ్చినాక కలపకూడదాను కదపకూడదంట అయినా కదుపుతుంది కదపొద్దు అని చెప్పినా కదుపుతుంది ఈ పిల్లోడిని నా వైపు తేవద్దన్నా తీసుకొస్తున్నారు నాకు కనపడకుండా తిరగండి అంటే అసలకి ఓ నాయన నన్ను కొడతారేంటయ్యా మీరు మరి అదిగో బనానా ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య ఏ అవి నువ్వేం చేస్తున్నావు అవి ఆడుతున్నాడు చెల్లి కూడా ఏంటి పాపం కింద ఉంది ఏంటి విచిత్రం విచిత్రం కాదు పిల్ల ఎప్పుడు కూడా నేల మీద ఆడదు మంచాల మీద వేసి ఆడిపించండి మరి అదే నువ్వు మంచం మీద అక్క ఆడుకుని తెల్లారు హింస ఏం చేయలేదు తల్లి ఎందుకు ఏడుస్తున్నావమ్మా కొట్టుకో నాకొద్దులే అతే పిలుస్తున్నాడు మీ మనవడికి కొట్టండి కావాలంటే అమ్మ తినేసి తినేసాను రాజు తిన్నప్పుడు ఏం చేస్తాం మేమే తినేస్తాం ఏం లేదు గో నా ఎడకు గో బావా పిల్లు తీసేస్తున్నారు ఏంటి ఇదేంద్రా బాబు మనల్ని పెట్టి తీసేస్తున్నారు మరి ఏం కనబడట్లేదు తులసి ఉన్నాయా లేవా అని వీడియో బిజీలో ఉంటుంది ఒక్కసారి ఫోన్ పక్కన స్టార్ కొట్టేటప్పుడు నేను వీడియో తెస్తున్నా అయినా కూడా నేనే ఉన్నా మోక్షి చేతి పైన రిషి నన్ను దీవా నందు తర్వాత నా తర్వాత కింద చేయాలి దీప్తి పైన నేను నెక్స్ట్ నీ ఫ్రెండ్ తర్వాత నేను లాస్ట్ లో రిషి ఏంటి రిషి పాపం జస్ట్ ఇప్పుడే అనుకున్నా వేద ఇవ్వకూడదు మోక్షికి ఇంకోటి ఒకటి ఇచ్చే పెట్టేసుకున్నాడు ఇంకోటి ఎందుకు నానా ఎక్కడికా అత్తయ్యా దాని కింద పడిందా ఏనా బాగుందా
మాకు కూడా కొంచెం ఇవ్వచ్చుగా, మీ ఇద్దరే తింటున్నారు. ఈ సంవత్సరానికి మొదటి మామిడికాయ తులసి చేతుల మీదకి తింటున్నాం. ఇదిగో ఇదిగో నాయనమ్మకినా అమ్మా నేను తుడుస్తాను. తినమ్మా తెచ్చా. అబ్బో తీసాంలే, మూతంత బోర్ సాగు తీసాడు. బొగ్గకి ఏదో అయిన చూసుకోమ్మా. వస్తున్నాగా. ఏంటి గీతలు కూడా గీస్తారా? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? అక్కడ దాకా ఏంటి గీతలు తీసేసా? అంతే, ఎవరో ఒకరు మిగులుతారు కదా. మిగలకపోతే అప్పుడు, మిగిలితే లెమన్ స్పూన్ ఆడుతున్నా. పంటలు వేయాలా అంటే ముందెవరు అనేసి అలా ఉప్పు మోక్షిని బాగా తీయి. రిషిరా ఇది కూడా తినా. ఆరుగురు ఇస్తే ఎవరికి ఒకలా పెడితే వాళ్ళేమో ఏడు వెళ్ళిపోతారు. అప్పుడు చూద్దాం, మళ్ళీ పంటలు పట్టుకెళ్ళారా? రిషిరా సరే అయితే నువ్వు కూడా జడ్జి కూర్చోడా. మాకు బాగా కరెక్ట్ గా నాకే చెప్పు జడ్జిమెంట్. నాకు ఎంతమంది వేస్తారు? ఎట్లయినా పర్లేదు కానీ అయ్యండి. ఎవరు నేను వెళ్ళిపోవాలా? ఏం జరుగుతుంది? మన ముగ్గురం మిగిలామా నలుగురులో? పూలు నిమ్మకాయలు పంచబడుతుంది. అయ్యా అలా తీసుకోకూడదు, జడ్జి ఇవ్వాలన్న. ఏయ్ తొండి ఆడకూడదు, తొండి. అక్కడ పెద్ద బత్తాకాయ ఉంది కదా. ఎందుకు మోక్షి? ట్రైల్ వేసుకోవాలి. ట్రైల్స్ కూడానా? నువ్వు కూడా ఈ ట్రైల్స్ నేను నిన్నే తెద్దాం అనుకుంటున్నా రిషి. అంటే డైరెక్ట్ కాదు, సైడ్ నుంచి సైడ్ నుండి తినా. ఓకే, మేము ఏం చెయ్యం, అసలు ఏం చెయ్యం. మీరు సీరియస్గా ఆడండి. ట్రైల్ వేస్తున్నా ఉండండి. 1 2 3 గో. స్లోగా అయిపోయింది. ట్రైల్స్ లేవు, ఏమీ లేవు. ఇద్దరు ఫస్ట్ లైన్ తొక్కుతారు. నందు నందు ఫస్ట్, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఓ ఇది ఏ ఇంత ఉందా? వెనక్కు కూడానా? చేసినట్టు మనం భలే గెలుస్తాం. ఫస్ట్ నేనే ఫస్ట్. ఎందుకంటే గెలిచినందుకు. అయ్యో నేను వీడియో తీలేపోతున్నా. సింపుల్ స్పూన్ తీసుకుందే. మళ్ళీ రివర్స్. మోక్షిది పోయింది. రెడీ అనో? రెడీ 1 2 3 4 మళ్ళీ మళ్ళీ మళ్ళీ. రెడీ 1 2 3 స్టార్ట్. అసలు అవుట్ రిషి అవుట్ లెక్క అయితే మరి ఖాళీగా ఉందిగా పంపిండి మళ్ళీ. చేసి సైడ్ నేను సైడ్కే పెట్టుకుని నడుస్తున్నా. రిషి నీ స్పూన్ సైడ్ పెట్టుకో. రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు ఎందుకు ఆగుతున్నావు? ఏంది ఇప్పుడు ఇది పడకుండా అయ్యేదాకా వీడియో తీయాలా నేను? స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. రండి రండి. రిషి 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 స్లోగా స్లోగా మనం పరిగెడితేనే పడిపోయింది.
అయ్యో వచ్చే వెళ్ళిపో. జెస్సీనే గెలుస్తుంది. అయిపోయింది. అవును కంప్లీట్ చేయాల్సిందే. వదిలేమ్మా. చాలా సత్తుందో ఈ పుట్టదానికి ఉయ్యాలి నచ్చలా. చిరాగ్గా పెట్టింది మొహం. చిరాగ్గా పెట్టింది. ఓయ్ ఓయ్ నీ పొట్ట కనిపిస్తుందమ్మా. వాళ్ళిద్దరిలో ఉందిరా. తోడుకి నేను వస్తాను. దొంగలు అంటారు. దొంగలు కళ్ళకు గంటలు. దీప్తి దొంగ పెట్టిందిగా పేరు. ఇవన్నీ దీప్తి. ఓకే బాగా బాగా చెప్తున్నావు. తిప్పండి 3 సార్లు తిప్పాలి. 3 సార్లు రౌండ్ తిప్పి అప్పుడు పరిగెత్తించాలి. పట్టుకోమ్మా దా. దా దీప్తి కమ్. అవ్వ చూస్తాను. అత్త చూస్తుంది. పిల్లలు హైటే ఉంటారు, మనమేమో అక్కడే ఆగిపోయాం. ఏకం కూర్చేస్తున్నాడు నా వైపు. ఒక నిమిషం. తులసి అవుట్. ఎందుకమ్మా ఏంటి అలా భయపెడుతున్నాడు? అందరూ అరవండి. అరవండి. ఇటు అత్త. అమ్మ భయం తెలుసా? ఇక్కడ ఎవరో ఉన్నారు నా దగ్గరలోనే. జీవితం అత్త ఇటు ఇట్రా. అత్త ఇక్కడే ఉన్నా. అత్త నీ ఎదురే. అమ్మో ఎవరో దగ్గరలో ఉన్నారు. అత్త ఇట్రా. అత్త స్ట్రైట్ రా. అత్త ఇటు సైడ్ రా. ఏమో అక్కడికి వెళ్ళేసరికి ఎవరో ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నారు. అత్త నేను వెనకే ఉన్నా. ప్లీజ్ రిషి నన్ను మాత్రం పట్టుకో. నేనేం కట్నా? భయేస్తుంది నువ్వు ఎక్కడొచ్చి పడిపోతావు అని. జస్ట్ మిస్. ఫ్రస్ట్రేషన్ తో చెట్లు చంపేసింది. ఇంకా జెస్సీ జ్యోతిష్ ఇద్దరు పెట్టాలా? పెట్టిద్దంట. ఏ రిషి బాగా ఎంజాయ్ చేసావా? బాగా చక్కగా కూర్చున్నావు. గేటుకు నుంచి వాళ్ళైతే వెళ్ళి గేటు కదలకుండా ఇటు వెనక్కి అటు వెనక్కి అవుటే. ఓకేనా? ఎద్దమ్మా వద్దాట వెళ్ళదు. ముందుకెళ్ళు. వచ్చే ఇటే వచ్చే. ఇటే కొంచెం ఫ్రంట్ ముందుకెళ్ళి పరిగే. అక్క దొరికింది. వెళ్ళదు. వెళ్ళదు. సైడ్. ఇప్పుడు ఈ టెన్షన్ లో జాంకాయ. వచ్చే
నేను మధ్యలో నొక్కేసానే నాకు తీయటం రాలేదమ్మా. నేను చీరలు కట్టుకోలేదు పిల్లలారా. నేను ఎందుకు ఎదుర్కొన్నారు? నేను ఎక్కడున్నా కూడా అది ఇట్లా ఇక్కడే ఉన్నావు నువ్వు, అరటి చెట్టు ఎదురే ఉన్నావు, నీ ఎదురు నేనే ఉన్నాను, నా పక్కన మోక్షి ఉన్నాడు. ఈయన మాత్రం మెట్ల మీద కూర్చొని కదలటం లేదు. ఎంత ప్రశాంతంగా జాంకాయ తింటా ఆడుతుందో కూల్గా. అడిగి వెళ్ళబో, ఇటురా, రైట్ సైడ్ రా, రైట్ సైడ్ రా. పెద్దమావయ్య పెద్దమావయ్య ఇదిగోండి భలే వచ్చారు చూసారా. దొరికింది పెద్ద పిల్ల, దొరికింది పెద్ద పిల్ల. మొక్కలన్నీ అటు ఎవరు లేరు. వద్దద్దు మొక్కది మొత్తం ముందుకు వచ్చేసే బార్కి. బండి 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 ఇరిగిద్ది. వచ్చే స్పీడ్గా వచ్చే అందరూ దొరుకుతారు. పడింది పెళ్ళి పడింది. అంటే ముగ్గురు ఉండాలి. మొదలు వచ్చిందిగా వెళ్ళిపో, దొరికింది. కరెక్ట్గా మేము ఆడుకునే అంతసేపు హవి నిద్రపోయాడు. మేము ఆటలు అయిపోగానే హవి కూడా నిద్ర లేచాడు. ఇంకా హవి కడియాలు అవి స్క్రూలు బాగా లూజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి కాటన్ అయితే పెట్టి స్క్రూ తిప్పుతున్నారు. అప్పుడు అలాగైతే స్క్రూ లూజ్ అవి పడిపోకుండా ఉంటాయంట. చూడాలి. ఇంకా హవికి జలుబు తగ్గట్లేదు, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు నైట్ చూడాలి. డాక్టర్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడగాలి. ఇక్కడ బాగా చూస్తారని చెప్పింది మా పెద్ద ఆడపడుచు. అందుకే సరే తీసుకెళ్దామని అనుకుంటున్నా. 10 days నుంచి జలుబు తగ్గట్లేదు. అది కాక కంటిన్యూస్గా జర్నీలు అలాగే వాటర్ చేంజ్ వల్ల కూడా తగ్గదేమో మరి. ఇంకా చూడాలి. అవి చూసారు కదా ఎంత బుద్ధిమంతుల్లో ఉన్నారో. ఇంకా ఆ రోజు నైట్ మేము టిఫిన్ ఉప్మాలా చేసుకొని తినేసాము. ఇక చూడండి అవి ఏం చేస్తున్నారు. హాస్పిటల్కి పెట్టేసుకో పెట్టేసుకో అక్కడ కాదు జోబులో అవి ఇదిగో జోబు ఇక్కడ పెట్టుకోమ్మా. అక్క ఒకసారి ఎత్తుకో. అయిపోయింది, పిల్లోడు రెడీ అయిపోయాడు. నీకోసం ఎదురు చూస్తున్నా. ఇంకా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తున్నాము. భోజనం చేసేసిన తర్వాత 8:30కి అట్లాగా. డాక్టర్ 9 లోపే ఉంటారంట. ఇంకా చెరుకుపల్లి వెళ్ళాలి, అక్కడ డాక్టర్ బాగా చూస్తారు అన్నారు. ఇంకా వెళ్ళి మాట్లాడాము. ఇంకా చెరుకుపల్లి సెంటర్ కూడా అసలు ఎంత మారిపోయిందో. ఇక్కడ హైవే పడేసరికి మొత్తం డెవలప్ అయిపోయింది. అది వరకు అసలు ఏమీ ఉండే కాదు చెప్పాలంటే. మేము నడుంపల్లిలో మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏం కావాలన్నా, ఈవెన్ కూల్ డ్రింక్స్ కావాలన్నా కూడా చెరుకుపల్లి రావాలన్నమాట. అంత పల్లెటూరులా ఉండేది. కానీ ఇప్పుడు హైవే పడడం వల్ల బాగా డెవలప్మెంట్ అయితే జరిగింది. అది కాక అమరావతి క్యాపిటల్ కదా, ఇక్కడ దగ్గరే కాబట్టి బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఫ్లైఓవర్ లాగా ఏదో కడతారంట. ఇంక ఇదిగోండి హాస్పిటల్కి వచ్చేసాము. ఇంకా హాస్పిటల్కి రాగానే చూడండి ఎంత క్యూట్గా చేస్తున్నాడో. డాక్టర్ గారితో మాట్లాడాము. జలుబుకైతే మెడిసిన్ ఇచ్చారు. నొల్లి పురుగుల మందు వేయమని చెప్పారు. 1.5 year అయిపోయింది కాబట్టి. ఈ బాబుకి అసలు ఏ ప్రాబ్లం లేదు, అంత హెల్దీగా ఉన్నాడు. సరిగా తినట్లేదంటే వెయిట్ గెయిన్ అవ్వరమ్మా,
ఎవరు కడుపు అయితే మార్చుకోవడం అని చెప్పారు డాక్టర్. ఇంకా కొన్ని సిరప్లు ఇచ్చారు. అలాగే 1.5 year తర్వాత నుంచి ఎవ్రీ 6 monthsకి ఒకసారి నులి పురుగుల మందు ఖచ్చితంగా వేయాలంట. వేస్తే ఏంటంటే లోపల ఉన్నదంతా పోతుంది. ఇంకా అలాగే అరుగుదలకు ఒక సిరప్ ఇచ్చారు. అసలు ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అస్సలు తిప్పద్దండి, పిల్లోడు చాలా హెల్దీగా ఉన్నాడు అని అయితే చెప్పారు. పోనీలే అమ్మయ్య అనిపించింది నాకు. ఇంకా ఇప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ కూడా వేయాలి కదా. ఇంకొక పక్కన వాళ్ళ అత్తోళ్ళేమో అవితో ఆడిపించుకుంటా ఉన్నారు. ఇక దాని తర్వాత కూడా ఒక గంట పట్టిందండి అవిని నిద్రపుచ్చడానికి. ఈ ఫీడింగ్ ఆపేసిన దగ్గర నుంచి నిద్రపుచ్చడం చాలా కష్టమైపోతుంది. ఇంకా డాక్టర్ కూడా ఫీడింగ్ ఆపేశారంటే సరే పర్వాలేదులే 1.5 year కదా, ఏం కాదు, మంచి ఫుడ్ అది పెట్టండి అని చెప్పారు. ఇంకా సరే అన్నాను. ఇక తిప్పలు కాదు, అవికైతే అసలు పడుకోబెట్టడానికి మాకు 11 o'clock అయిపోయింది. రేపు మార్నింగ్ మేము లేచి మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఊరైతే బయలుదేరి వెళ్ళాలి. ఇంకా వాయిస్ ఎక్కువ లేదు కాబట్టి ఈ వీడియోకి ఎక్కువ రాగానే పెట్టేశాను. సో రాగా పెడితేనే బాగుంటుందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ రోజంతా చాలా సరదాగా గడిచింది. టైం అస్సలు తెలియలేదు. ఇలా అందరూ ఉన్నప్పుడు కలిసిమెలిసి ఇట్లా ఏమన్నా గేమ్స్ ఆడుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక అందరూ పాపం చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఆయన నిద్రపోకుండా తెగ నవ్వుకుంటున్నాడు. మరేంటో ఆయనకు అంత నవ్వు ఎందుకు వస్తుందో. ఇక బావా అనడం నేర్చుకున్నాడు కదా, తెగ అంటున్నాడు. బాగా అలవాటు అయిపోయారు పిల్లలు. ఇక సందడిగా గడిచిపోయినాయి 3 రోజులు. అప్పుడే ఎలా అయిపోయినాయో తెలియలేదు. ఏంటమ్మా ఉయ్యాలతో పాటు ఫోన్ కూడా వెళ్ళాలేంటమ్మా? అయ్యా ఉంటామా, తగులుతుంది అటు ఇటు వాళ్ళకి చిన్నగా. అయ్యే తగులుద్ది. మనం అవిని ఎందుకు చేస్తున్నాం? ఉయ్యాలు అవుతున్నాడు కాబట్టి, ఆడుకుంటున్నాడు కాబట్టి. బాబా 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 అమ్మమ్మమ్మ తగులుద్ది నానే. అదన్నా అటు జరపాలి, స్ట్రైట్గా పోకుండా అటు ఇటు ఊరుకుంది. మా అత్తయ్య రంగంలో దిగారు. ఫైనల్గా అవి నిద్రపోయాడు. థ్యాంక్ యూ, బాయ్.